సోనం వాంగ్చుక్ చనిపోతే గవర్నమెంట్ కి ఎటువంటి లాస్ లేదు కాబట్టి ఎవరు ఆయన గురించి పట్టించుకోవట్లేదు. ఒక మనిషి 19 గంటలు తినకపోతేనే బాడీలోని షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశం ఉంది. అలాంటిది సోనం వాంగ్చుక్ గారు 19 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. జూన్ 28, 2026 నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆయన ఈ దీక్షను స్టార్ట్ చేశారు. ఇదంతా దేనికోసం అని చూస్తే నీట్ 2026 పేపర్ లీక్ కాంట్రవర్సీ మరియు సిబిఎస్ఈ మార్కింగ్ ఇర్రెగ్యులారిటీకి వ్యతిరేకంగా యూనియన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ తో ఆయన ఈ దీక్షను స్టార్ట్ చేశారు. గత 19 రోజులుగా కేవలం సాల్ట్ వాటర్ తోనే ఫాస్టింగ్ చేసిన సోనం వాంగ్చుక్ గారు ఇప్పటిదాకా దాదాపు 9.2 కేజీల వరకు వెయిట్ లాస్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు దీనిపైన డైరెక్ట్ గా స్పెషల్ ఆర్డర్స్ ని పాస్ చేసింది. ప్రతి ఒక్క పౌరుడి ప్రాణం విలువైందని స్పష్టం చేస్తూ వాంగ్చుక్ గారి హెల్త్ ని డైలీ గవర్నమెంట్ డాక్టర్స్ తో చెకప్ చేయించాలని, అవసరమైతే ఫోర్స్ ఫీడ్ కూడా చేయించాలని ఆర్డర్స్ ని పాస్ చేసింది. మరి డైరెక్ట్ కోర్ట్ ఇంటర్వెన్షన్ తర్వాత కూడా గవర్నమెంట్ ఫైనల్ గా ఫార్మల్ టాక్స్ మొదలు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ ముందుకు వచ్చి టాక్స్ మొదలు పెట్టకపోయినా మనకి ఏమీ గుర్తుండదు. ఎందుకంటే మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది కాబట్టి అప్పటికల్లా మనం ఇదంతా మర్చిపోతాం కాబట్టి.